సో హాయ్ గైస్ అందరికీ ఈరోజు మ్యాటర్ ఏంటంటే మన ఛానల్ 1500 మందికి సబ్స్క్రైబర్స్కి రీచ్ అయ్యింది. ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా థ్యాంక్ యూ. మంచి సపోర్ట్ ఇస్తున్నారు మీరు. ఈరోజు మా మేడం అయితే ఖైరాన్ వెళ్ళింది 3 days బ్యాక్. ఎందుకు వెళ్తారంటే అక్కడ ప్రజెంట్ ఎండాకాలం కాబట్టి అక్కడ చిల్లేవేదానికి వెళ్తారు. మొత్తానికి 3 days అయితే కంప్లీట్ అయిపోయింది. మా మేడం పొద్దున అయితే 10 గంటలకి అయితే మెసేజ్ పెట్టింది, మధు అక్కడికి రా అని చెప్పేసి. నేనైతే ఇప్పుడు అక్కడికి బయలుదేరాలి. అక్కడ వెళ్ళే మధ్యలో లొకేషన్స్ అయితే చాలా బాగుంటాయి. కోవిడ్లో పెట్రోల్ బావులు ఎలా ఉంటాయి, అలానే పెద్ద పెద్ద ఎడారిలు, ట్రావెలింగ్, ఇవంతా నేను ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో మొత్తం చూసేయండి. అలానే ప్రజెంట్ ఇప్పుడు మనకు కార్లో పెట్రోల్ అయితే లేదు. ఫస్ట్ పెట్రోల్ బంక్కి వెళ్ళి పెట్రోల్ పట్టించుకొని తర్వాత మనం వెళ్తూ మాట్లాడుకుంటాం. సో వీడియో మొత్తం చూసేయండి, చాలా బాగుంటుంది. ఎండ చూడండి, పొద్దున్నే దాదాపు 45 డిగ్రీల నుంచి 50 డిగ్రీల వరకు అయితే కాస్తుంది. ఇప్పుడైతే మన కార్ దగ్గరికి అయితే వెళ్దాం. సో అక్కడ కనిపిస్తుంది కదా, ఆ వైట్ కార్ అయినది అన్నమాట. సో దాన్ని వేసుకొని ఇప్పుడు మనం పెట్రోల్ బంక్కి వెళ్దాం. మన బండి అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఎక్కగానే బండి వెయిట్ చేయాలన్నమాట కొద్దిసేపు. ఎక్కగానే బండి స్టార్ట్ చేసిన తర్వాత వెళ్ళిపోకూడదు, ఒక 5 minutes ఆగాలి. ఎందుకంటే ఆయిల్ లోపల ఇంజిన్ ఆయిల్ అంతా అక్కడే స్టక్ అయి ఉంటుంది. మనం ఒక 5 minutes కానీ ఇంజిన్ ఆడించినామంటే మొత్తం సర్క్యులేట్ అవుతుంది అనమాట ఇంజిన్ అంతా. సో మనం ఒక 5 minutes వెయిట్ చేద్దాం. కొత్తగా వచ్చే డ్రైవర్లకి ఈ ట్రిక్ ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్క డ్రైవర్, ప్రతి ఒక్క కోవిడ్ వాళ్ళు ఇలానే చేస్తారు. మనం అయితే స్టార్ట్ అయిపోయాము. నేను ఉండే రూమ్ నుంచి పెట్రోల్ బంక్కి దాదాపు ఒక 1 kilometer అలా ఉంటుంది. సో చూడండి, మసీద్ అనమాట అది. సో మనకి ఎదురు కనిపించేది పెట్రోల్ బంకు. ఈ వెహికల్స్ అడ్డంగా ఉన్నాయి చూడండి. ఆల్ఫా పెట్రోల్ బంక్ అనమాట. సో అక్కడికి వెళ్ళి మనం పెట్రోల్ అయితే పట్టిద్దాం ఫుల్ ట్యాంక్. అనమాట ఇక్కడ అంతా హిందీ వాళ్ళు ఉంటారు, పెట్రోల్ పట్టేవాళ్ళు. వీళ్ళకి జీతాలు కూడా చాలా తక్కువ ఉంటాయి, 120, 100, 110 అట్లా. సో మనం అయితే ఇప్పుడు ఫుల్ ట్యాంక్ చేపిద్దాం. డీజిల్ అయితే 1 point ఉంది, ఫుల్ ట్యాంక్ చేపిద్దాం. ఈ పెట్రోల్ బంకుల్లో మొత్తం 3 రకాల పెట్రోల్ అయితే ఉంటాయి. అవి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి సూపర్, రెండోది వచ్చేసి అల్ట్రా, మూడోది వచ్చేసి ప్రీమియం. నేనైతే ఇప్పుడు సూపర్ అయితే పట్టిస్తున్నారు. ప్రతి ఒక్క బండికి అయితే మామూలుగా సూపర్ అయితే పట్టిస్తారు, అది అనమాట. ఇంకా మిగిలిన స్పోర్ట్స్ బండి, ఇంకా కాస్ట్లీ బండ్లకి అల్ట్రా అండ్ ప్రీమియం అయితే పట్టిస్తారనమాట. నేనైతే ఇప్పుడు సూపర్ అయితే పట్టిస్తున్నాను. మొత్తానికైతే మన బండి ఫుల్ ట్యాంక్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎందుకంటే అది చాలా లాంగ్ ఉంటుంది కాబట్టి మనం ఫుల్ ట్యాంక్ చేసుకొని వెళ్ళిపోవాలి. నేను బండికి అయితే 5.5 దినార్కి అయితే పట్టించాను అనమాట. 5.5 4 మియాలకి అయితే పట్టించాను. బండి పెట్రోల్ అయితే ఫుల్ అయిపోయింది. ఇంకైతే బయలుదేరిపోవడమే లొకేషన్కి. సో ఇలా ఉంటుందన్నమాట. ఇక్కడ మొత్తం సముద్రం నుంచి ఇవన్నీ సముద్రం వాటర్ ఇవన్నీ లోపలికి వచ్చి ఇట్లా ఉంటాయి. మన ఇండియాలో మాల్దీవ్స్ లెక్క, మన ఇండియాలో ఎక్కడ ఉంటుంది అది సేమ్ ఆ మాదిరి ఉంటుంది. సో ఇదంతా ఈ పక్కనంతా సముద్రం. సో ఇక్కడికైతే వెళ్ళాలి. ఖైరాన్ అనమాట ఇదంతా. ఎండాకాలంలో అంతా చిల్లవడానికి ఇక్కడికి వెళ్తారు. సో ఇది ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్లు వస్తుంది అంటే చూద్దాం. చూడండి, దాదాపు 99 kilometers, 1 hour 1 minute జర్నీ అనమాట. సో మనం అయితే ఇప్పుడు అక్కడికైతే బయలుదేరిపోదాం. సో మధ్యలో లొకేషన్స్ ఉంటాయి, నేను చూపిస్తాను. వీడియో మొత్తం చూసేయండి, మిస్ అవ్వకండి, చాలా బాగుంటుంది. సో మనం వెళ్తూ మాట్లాడుకుందాం.
సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవే అనమాట పెద్ద పెద్ద మిషన్లు. అవి ఏంటంటే భూగర్భంలో నుంచి అవి ఆయిల్ని అయితే తీస్తాయన్నమాట. అవి తీసి అవంతా ఫిల్టర్ చేసి పెట్రోల్గా అలానే డీజిల్గా దాన్ని ఫిల్టర్ చేసేసి కువైట్కి అయితే పంపిస్తుంది. మొత్తం కువైట్కి దూరంగా ఉంటుందన్నమాట ఇదంతా. ఇక్కడ అవన్నీ పెట్రోల్ బావులు, ఇవన్నీ మిషన్స్ అన్నీ తీసేసి ఇది చేస్తారనమాట. ఇవి కనిపిస్తున్నాయి కదా, ప్రతి ఒక్కటి అవన్నీ పెట్రోల్ బావులు అన్నమాట. పెట్రోల్ బావులు, డీజిల్ బావులు అవన్నీ తీసి ఒక్కొక్క దాంట్లో ఫిల్టర్ చేసేసి మనకి ఎక్స్పోర్ట్ చేస్తారనమాట ఇక్కడికి. ఆ దుబాయ్ కానీ మన కువైట్ కానీ అలానే ఇరాన్కి, ఖత్తర్కి ఇట్లా ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అవుతాయి. ఎందుకంటే ఈ కువైట్లో చాలా ఖరీదైంది ఏదన్నా ఉందంటే అది పెట్రోలే అనమాట. సో చాలా విలువైనమాట ఈ కువైట్కి. సో ఇక్కడ చూసుకుంటే మన రెస్టారెంట్లు, హైవే మధ్యలో రెస్టారెంట్లు ఖచ్చితంగా ఉంటాయి. ఇదంతా ఎడారియే, చుట్టుపక్కల అట్ట చూసినా ఇటు చూసినా అంతా ఎడారియే. నేను పోయే రోడ్లో అంతా సౌదీ రోడ్ అనమాట. ఇక్కడ పెద్ద పెద్ద కంపెనీస్ కూడా ఉంటాయి. ఎందుకంటే అవంతా మీటింగ్ చేసుకోవడానికి వాళ్ళంతా ఎక్కడెక్కడ పెట్రోల్ ఇంకా ఎక్కడుంది, ఇంకా ఎలాంటి ప్లేసుల్లో ఉందని చెప్పేసి అంతా వాళ్ళు చూస్తుంటారు. ఫైనల్లీ కైరాన్కి అయితే నేను రీచ్ అయిపోయి, ఏదో బోర్డు చూస్తున్నారు కదా, ఇంకా లోపలికి లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోతే కైరాన్ అయితే వచ్చేస్తుంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా చూపిస్తాను. చూడండి కైరాన్ ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి. సో అక్కడ కనిపిస్తుంది కదా, అదే అనమాట మా మేడం వాళ్ళు రెంట్కి తీసుకున్నది. సో ఇక్కడంతా వచ్చి వాళ్ళంతా చిల్ అయ్యి, వాళ్ళ ఫ్యామిలీ అంతా చిల్ వేసి అయితే అయిపోయింది. ప్రజెంట్ అయితే ఇంకా ఆ సామాన్లు అంతా తీసుకొని నేను ఇప్పుడైతే ఇంటికైతే బయలుదేరిపోవాలి. మొత్తం నా కార్లో వేసుకొని నేనైతే మళ్ళీ బయలుదేరిపోయాను. నేను ఉండే ఏరియాకి, నేను ఉండే మందకాకి వెళ్తున్నాను. సో అదనమాట, ఇట్లా ఉంటుంది కువైట్లో డ్రైవింగ్ లైఫ్ వచ్చేసి. మన కార్లో అయితే ఎవ్వరు లేరు, ఓన్లీ నేను ఒక్కనే పెట్టుకొని సాంగ్స్ పెట్టుకొని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. సో ఫైనల్లీ ఇక్కడ కువైట్కి అయితే ఎంటర్ అయిపోయాము. సో ఈ సామాన్లన్నీ పై ఫ్లోర్లో అయితే దింపాలి. వీళ్ళంతా కువైట్ వాళ్ళంతా కలిస్తే చాలా తలకనొప్పి అనమాట. ఎందుకంటే మొత్తం పనులన్నీ మన చేత చేపిస్తారు. ఇవన్నీ నేను సెకండ్ ఫ్లోర్లోకి ఎత్తుకొని పోవాలన్నమాట. సో చాలా కష్టం ఉంటుంది. సో కువైట్కి వచ్చేవాళ్ళు చాలా చూసుకోనండి, అన్ని కష్టాలు చేసుకుంటాను, అన్ని సిచ్యువేషన్స్ తెగిస్తానంటే రండి. సో మొత్తానికి అయితే ఇంటికి వచ్చేసాను. సో వీడియో మొత్తం చూస్తారు కదా, ఎలా ఉందో కామెంట్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.